అమర్, అర్జున్ చిన్ననాటినుంచే మంచి స్నేహితులు. అమర్ నిర్లక్ష్యంగానూ, బాధ్యత లేకుండా ఉండేవాడు. చదువులోనైనా, పనిలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉండేవాడు. అర్జున్ మాత్రం పూర్తిగా భిన్నం. అతను శాంతంగా, బాధ్యతగా ఉండేవాడు. అమర్ చేసిన తప్పులను సరిదిద్దటానికి ఎప్పుడూ ముందుండేవాడు. అమర్ ఎలాంటి కష్టాల్లో పడినా అర్జున్ పక్కన ఉండి దారిని చూపించేవాడు, సమస్యలు పరిష్కరించేవాడు. తన సమయాన్ని, తన మనశ్శాంతిని త్యాగంచేసి అయినా అమర్కి అండగా ఉండేవాడు. కాని అమర్ మాత్రం అర్జున్ చేసిన కృషిని ఎప్పుడూ గుర్తించలేదు. అతడిని తరచూ ఎగతాళి చేసేవాడు. "నువ్వు చాలా ఆలోచిస్తావ్. జీవితమనేది ఎంజాయ్ చేయడానికి, సమస్యలు పరిష్కరించుకోవడానికి కాదు" అని హేళన చేసేవాడు. ఎన్నిసార్లు అర్జున్ తనను కాపాడినా అమర్ ఆ విలువను అసలు గుర్తించలేదు. ఇలా సంవత్సరాలు గడిచాక ఒకరోజు అర్జున్ మనసు బరువెక్కింది. అతను ఆలోచించాడు, ఎందుకు నేను ఎప్పుడు ఇంత త్యాగం చెయ్యాలి? నన్ను గౌరవించని వ్యక్తికోసం ఎందుకు నేను నా మనశ్శాంతిని కోల్పోవాలి? నా ఆత్మగౌరవమే ముఖ్యమైనది. ఆ రోజునుండి అర్జున్ వెనక్కి తగ్గిపోయాడు. తనదైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు. అంతలోనే అమర్ మరో పెద్ద తప్పు చేశాడు. ఈసారి మాత్రం అతని భవిష్యత్తే ప్రమాదంలో పడిపోయింది. అతని ఎప్పటిలాగే అర్జున్ వస్తాడని అనుకున్నాడు. కాని ఈసారి అర్జున్ కనిపించలేదు. అప్పుడు అమర్ నిజం గ్రహించాడు. తాను ఎగతాళి చేసినా, నిర్లక్ష్యం చేసినా, తక్కువ చేసి చూసినవాడే నిజానికి తన జీవితానికి రక్షకుడని. కాని అప్పటికే ఆ గ్రహింత ఆలస్యమైపోయింది. మన కష్టకాలంలో మనతో నిలిచేవారిని ఎప్పుడూ అవమానించకండి. వారిని గౌరవించకపోతే ఒకరోజు వారు దూరమవుతారు. ఆ తర్వాత వారి విలువ తెలుస్తుంది. కాని అప్పటికి చాలా ఆలస్యమైపోతుంది.